హే గాయ్స్ అండ్ హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటుంది, థంబ్నెయిల్లో పెట్టాను కాబట్టి. ఏం లేదండి, చెల్లె దగ్గరికి వెళ్తున్నాము. ఎందుకంటే సడన్గా వెళ్ళాల్సి వచ్చింది. నైట్ డిసైడ్ చేసేసుకొని మార్నింగ్ ఫ్రెష్గా రెడీ అయిపోయి వెళ్ళామన్నమాట. బయలుదేరేసాము మమ్మీ నేను. సో చల్లగా హ్యాపీగా మంచిగా మార్నింగ్ పూటనే ఏం లేదండి, చిన్నగా మమ్మీకి కొంచెం చెకప్ చేయిద్దామనేసి. అక్కడ మమ్మీకి హెల్త్ బాగాలేకుండే కదా, సో గ్లూకోజ్ కూడా ఎక్కాయి కదా, ఊకే నొప్పి అంటుందనేసి ఇక్కడ ఫుల్ చెకప్ చేద్దాం అనేసి చెల్లానుండే. సో సరేలే అనేసి, హెల్త్ గురించే కదా, సరే అమ్మా వెళ్దాం పా అనేసి బయలుదేరామన్నమాట. సో ఇట్లాంటి విషయాల్లో ఆలస్యం చేయొద్దు కదా, ఎందుకంటే ఏముందో చెకప్ చేయిస్తే మనకే మంచిది కదా అనేసి. అంటే ఇంతకుముందు కూడా చాలాసార్లు చెకప్ చేయించామండి, మొత్తం స్కానింగ్ అని అవి ఇవ్వనేసి అన్నాము. అయినా కూడా అది 1 year కోసారి నొప్పి అనుకుంటూనే ఉంటుంది అనమాట. అందుకనేసి ఈసారి మంచిగానే ఫుల్ చెకప్ చేద్దాం అక్క అనేసి అని అంది. ఓకే ఇంకెందుకు ఆలస్యం, వెళ్దాం పా అనేసి బయలుదేరి తీసుకొచ్చేసాను అనమాట. సో ఇక్కడ రాగానే చెల్లెకి పికప్ చేసుకుంది, 3rd floorలో ఉందనమాట. దీనికి లిఫ్ట్ కూడా లేదు. సో మంచిదే మన లాంటి వాళ్ళకు నడవడం, కాకపోతే మమ్మీ లాంటి వాళ్ళకైతే మాత్రం ప్రాబ్లమే. సో ఇక్కడికి వెళ్ళామండి. వెళ్ళేసాక బయటికల్లా వెళ్ళాము వెజిటేబుల్స్ కొనుక్కోవడానికి అని అటని ఇటని మంచిగా. సో అది మాత్రం నేను షూట్ చేయలేదు, కాకపోతే ఇక్కడ వంట అనేది బగారా రైస్ నేను చేశాను, మమ్మీ మటన్ కర్రీ చేసిందనమాట. సో హ్యాపీగా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాము, ఎందుకంటే చెల్లె దగ్గరికి ఎప్పుడో ఒకసారి వస్తాం కదా, అందుకనేసి ఎక్కువ వీడియో అనేది షూట్ చేయలేదన్నమాట. దాని తర్వాత చెకప్ అయిపోయింది, అన్నీ అయిపోయింది, ఇక బయలుదేరుతున్నామండి, రిటర్న్ అయిపోతున్నాము ఇంటికి. సో ఇక్కడ మార్నింగే వచ్చేసాము. సో ఫ్రెష్ అప్ కూడా అయిపోయాము. ఇక్కడ మమ్మీ పూరి చేసిందనమాట. దాంతోపాటు ఇక్కడ శనగపిండి ఉంటుంది కదా కర్రీ, సో అది చేసింది. చూడండి ఎంత దగ్గరికి అయిపోయిందో, ఒక 10-15 minutesకి అయిపోతుంది దగ్గరికి. ఇక్కడికి వచ్చేసరికి నేను ఒకటి ఆర్డర్ చేశానండి, మసాలాది దంచేది ఉంటుంది కదా రోలు చిన్నది. సో అది మంచిగా మార్బుల్ టైప్ తీసుకుందాం అనుకున్నా, కాకపోతే అవి చాలా కాస్ట్ ఉన్నాయి, మళ్ళీ వెయిట్లు వస్తాయో ఏమో, పగిలిపోతుందేమో, ఎందుకులే అనేసి అసలు ఇవి షాప్లోనే కొనుక్కోవాలి, కాకపోతే మంచిగా ఉంది కదా స్టీల్ది అనేసి ఇక్కడ నేను ఆర్డర్ చేశాను. నేను వచ్చేసరికి ఇది వచ్చేసింది. ఎందుకు ఇంకా ఆలస్యం అనేసి, ఆ రోజు నేను ఏదో చేస్తున్నానండి శనగపిండి వాటితోటే, అంటే మిర్చీలు బజ్జీలు ఇలాంటివి చేస్తున్నా, అందుకనేసి ఇక్కడ నేను ఓపెన్ చేసేసాను. ఇది ఓపెన్ చేసి అందులో స్టార్ట్ చేశాను అనమాట. ఇది అందులో వేస్తాం కదా వెల్లుల్లి ఉన్ను జీలకర్ర దంచి వేస్తాం కదా పిండిలో కలపడానికి అనేసి దీన్ని ఓపెన్ చేశాను నేను. సో చూసారు కదా, ఓపెన్ అయిపోయింది. ఎంత బాగుందో, ముద్దుగా అనిపించింది నాకైతే. సో మా ఇంట్లో ఇది లేకుండే అనమాట. సో ఎన్నిసార్లు కొందామన్నా కూడా మా వద్దంటూనే ఉంటుంది అన్ని, అందుకనేసి మమ్మీకి తెలియకుండానే నేను ఇది ఆర్డర్ చేసుకున్నా. సో చేసుకున్నాక కొంచెం ఎందుకు స్టీల్ది అన్నది, చిన్న రోల్ లాగా ఉంటుంది కదా, అది తీసుకోకపోయినాం అనేసి అని అన్నది. బట్ ఇక నచ్చింది, ఇట్లాంటిది కూడా ఉండాలి కదా ఇంట్లో అనేసి, ఇంకో నెక్స్ట్ టైం ఉంటే మంచిగా తీసుకుందాం తీ మమ్మీ అని చెప్పాను అనమాట. సో చూసారు ఎంత క్యూట్గా ఉందో, నాకైతే బాగా నచ్చింది అనమాట స్టీల్ది. ఎందుకంటే ఇది మంచిగా క్లీన్ చేసుకున్నా, ఏది చేసినా కూడా కింద పడ్డా కూడా మనకి ఏమంత డ్యామేజ్ కాదు కాబట్టి అందుకని తీసుకున్నా. చాలా క్యూట్గా ఉందనమాట. సో ఆ రోజే నేను మిర్చిల బజ్జీలు చేశానమాట ఈవినింగ్ టైంలో, అందుకే అది ఓపెన్ చేసి పెట్టాను నేను. సో ఇది మంచిగా యూజ్ అవుతుందా లేదా అనేది కూడా మీ ముందు కూడా నేను ఇక్కడ వెల్లుల్లి ఉన్ను జీలకర్ర అనేది దంచానమాట, ఒకసారి చూడండి. అలాగే మేము ముందు కూడా ఎక్స్పెరిమెంట్ చేసినట్టు ఉంటుంది కదా, మంచిగా ఉందా లేదా అనేసి అలాగే షూట్ చేశాను. సో పర్ఫెక్ట్గా దనిగిందండి, బాగానే ఉంది, చాలా బాగుంది. ఎందుకంటే మనకు కచ్చపచ్చనే కావాలి కాబట్టి ఎక్కువ స్మూత్గా అవసరం లేదు. ఆల్రెడీ ఇంట్లో రోల్ ఉంది పెద్దది, ఏమైనా పచ్చళ్ళు ఏమైనా కావాలంటే అందులోనే దంచుతుంది. కాకపోతే చిన్న అయినా కూడా మనము ఇప్పుడు టీలోకి అల్లం వేసుకోవడం అయినా, లేకుంటే ఏదన్నా చిన్నగా మాల్ మసాలాలు ఇట్లా కచ్చపచ్చ చేసుకొని అల్లం వేసుకోవాలన్నా కూడా మనకు ఇబ్బంది అవుతుంది అనేసి కడిగేసి తూడ్చేసి దంచి పెద్ద ప్రాసెస్ అవుతుందని తీసుకున్నాను అనమాట. సో చూసారు కదా లైవ్లో మంచిగా కచ్చపచ్చ దంచేసి, ఇక్కడ ఆల్రెడీ నేను శనగపిండి, అందులో కొంచెం కారము, ఇంకా ఉప్పు, అలాగే వంట సోడా అనేది కూడా వేసాను. దాని తర్వాత జీలకర్ర ఉన్ను వెల్లుల్లి ఉంటుంది కదా, సో అది కూడా దంచి ఇందులో వేసాను అనమాట. సో టేస్ట్ వేరే ఉంటుంది కదా అందుకనేసి. సో ఇవన్నీ మిక్స్ చేసేసుకొని వాటర్ తోటి కలిపేసుకున్నాను అనమాట. సో మనకి ఎలా రావాలంటే మరీ గట్టిగా రావద్దు, మరీ
లూజ్గా రావద్దన్నమాట. అంటే పిండి అనేది కంపల్సరీగా ఆలుగడ్డకును మన మిర్చిలకు పట్టుకునే అంత విధంగా రావాలన్నమాట. అట్లొస్తేనే బాగుంటుంది, లేకపోతే మాత్రము మొత్తం అసలు అంటుకోదన్నమాట. ఇక మనము జస్ట్ అది ఏం చేసుకోవాలంటే బూందీ ఉంటుంది కదా, బూందీని చేసుకోవడం బెస్ట్ ఇక. సో అట్లా అయిపోతుంది. అందుకే నేను ఫస్ట్లో అయితే చాలా మిస్టేక్లు చేశానండి. ఇంకా ఇందులో నేను కొంచెము బియ్యం పిండి అనేది కూడా వేసుకున్నాను. కొంచెం అంటే ఒక స్పూన్ సాగం వేసుకున్నాను, ఎక్కువ వేసుకోవద్దనమాట, బాగా గట్టిగా అయిపోతుంది. సో ఇది మనం ఎంత తీసుకుంటున్నామో దానికి ఒక 10% తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నేను బ్లెండర్ తోటి కొన్ని వాటర్ పోసుకుంటా మంచిగా మిక్స్ చేస్తున్నాను. చాలా యూస్ఫుల్ అవుతుందండి బ్లెండర్ అయితే, ఎందుకంటే ఇక్కడెక్కడ ఉండలుగా లేకుండా కూడా వాటర్ అనేది ఎక్కువ పోసుకోవద్దు. పోసుకుంటే మాత్రము అది పనికి రాకుండానే అయిపోతుంది, అసలు అంటుకోదనమాట మిర్చీలకైనా దేనికైనా కూడా. నేను స్టార్టింగ్ లో కూడా అట్లనే చేశానండి, మొత్తం తెలియక వాటర్ చేసేస్తే మొత్తం అసలు పనికి రాకుండా అయిపోయింది. ఆయన కూడా ఎట్లనో అట్లా చేసేసి పెట్టాను, పిండేమో అంటకపోయేది, మిర్చీలే తిన్నట్టు ఉండేదన్నమాట. సో ఇక్కడ నేను ఛాన్సాలు చూపెట్టాను అనుకుంటా మిర్చిల్ బజ్జీలని, అందుకే ప్రాసెస్ ఎక్కువ ఏం చూపెట్టట్లేదు, జస్ట్ నార్మల్గా వీడియో అనేది షూట్ చేసుకున్నాను అంతే. సో ఇట్లా చూసారు కదా, ఇట్లా ఉండాలన్నమాట, ఇట్లా జారుడ్లాగా. సో అప్పుడే మనకు మంచిగా ఉబ్బుతుంది. సో అంతలోపే ఇక్కడ నేను ఏం చేసేస్తున్నా, పిండి కలిపాక ఆలుగడ్డ ఉంటుంది కదండి, పొట్టు తీసాను ఒకటి అనమాట, ఎందుకంటే పిండి తక్కువ ఉంది కదా. ఇక్కడ నేను వీడియో అనేది ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశానండి, ఎందుకంటే ఇంత ముందుకు ఛాన్సాలు నేను వీడియో అనేది ఇది చూపెట్టాను, మళ్ళీ మీకు ఇక బోర్ కూడా కొడుతుంది కదా అనేసి ఇక్కడ నేను ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశాను. సో కానీ మిక్చర్ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, ప్లఫీగా వచ్చింది కదా. సో మంచిగా పిండి కలిపేసుకొని పక్కకు కొంచెంసేపు అలా పెట్టుకోవాలండి, అప్పుడే మనకు వస్తుంది. అలాగే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని వేయించుకోండి, ఏవైనా కూడా మంచిగా ఉడుకుతుంది అనమాట. సో ఈ బ్లాగ్ తో ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి, మళ్ళీ మంచి బ్లాగ్ తో మేము ముందుకు వస్తాను. కానీ కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేయండి, ఓకేనా. ఇంకా ఇలాంటి వీడియోస్ తోటి మంచి మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తూనే ఉంటాను. సో అప్పటిదాకా నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోండి. అలాగే మొత్తం వీడియో చూస్తే కంపల్సరీ లైక్ చేయండి, ఓకేనా. నేను మరీ చెప్తున్నాను, ప్రతి ఒక్క వీడియోలో చెప్తున్నానండి, ప్లీజ్ అండి కంపల్సరీ లైక్ అయితే చేయకుండా వెళ్ళకండి. అలాగే ఇక్కడ నేను ఉల్లిగడ్డ బజ్జీ కూడా చేశాను అనమాట. ఉల్లిగడ్డది ఇట్లా పొడుగా ఉంటుంది కదా, అంటే అడ్డంగా ఉంటుంది కదా,
రౌండ్గా చేసేసుకొని ఇక్కడ నేను వేసాను. ఇది కూడా చూసారా ఎంత బాగుందో. ఇక్కడ నేను లైట్నింగ్ ఉందనుకున్నానండి, కాకపోతే సడన్గా ఇప్పుడు ఆఫ్ అయింది తెలియదు, మొత్తం వీడియో అంతా అయిపోయినాక చూసుకున్నాను అనమాట. సో ఇక్కడ లైట్నింగ్ అనేది కూడా కొంచెం మీరు బాగా అంటే పెట్టేసుకొని చూడండి మొత్తము, ఓకేనా. సో చివరి వరకు చూడండి, ఓకేనా. మళ్ళీ మంచి బ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అప్పటిదాకా టేక్ కేర్, బాయ్, సీ యూ.